పారిజాతం అయితే ఇంట్లో అందరి ముందు కార్తీక్‌తో ఇలా అంటూ ఉంటుంది. ఏంట్రా, ఒక 6 ఏళ్లు వయసున్న అమ్మాయి తల్లిని పెళ్లి చేసుకుంటే అదేమైనా ఎక్కడైనా న్యాయంగా ఉంటుందా? అయినా నువ్వు అలా చేసుకోవడం కరెక్ట్ కాదు. అది ఇదివరకు అలాగా మెడలో తాళుంటే సరిపోయేది, కానీ ఇప్పుడు అలా కాదు. మెడలో తాళిబొట్టుతో పాటు చట్టరీత్యా మీరిద్దరూ ఒక్కటవ్వాలి. అలా అయితేనే మీరిద్దరూ భార్యాభర్తలని ఎవరైనా అంటారు, లేదంటే లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే కార్తీక్ అలాగే దీప వాళ్ళిద్దరూ కూడా మౌనంగా చూస్తూ ఉంటారు. ఇక కార్తీక్ అయితే అలా మౌనంగా చూసేసరికి, ఏంట్రా నువ్వు చేసుకునేది అసలు పెళ్ళే కాదు, దాన్ని పెళ్ళి అని అస్సలు అనరు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలో దీప అయితే అక్కడ ఒంటరిగా ఉండడం చూసి జ్యోత్స్న దీప దగ్గరకు వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. ఏంటి దీప, నేను నీకు ఒకటి అడగడానికి వచ్చాను. నాకు నీ మెడలో తాళి కావాలి. ఈ తాళిని నాకు ఎంతకిస్తావు? నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు నేను ఇస్తాను. నువ్వు కానీ ఈ తాళిని నాకు ఇచ్చావంటే నా బావని నేను పెళ్లి చేసుకున్నట్టే. నీ కూతురుని నేను కన్న కూతురులా చూసుకుంటాను. నువ్వు ఎంచక్కా డబ్బులు తీసుకొని లైఫ్లో ఎంజాయ్ చేయి అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే దీప అయితే చాలా సీరియస్గా జ్యోత్స్న వైపు చూస్తుంది. అది చూసి జ్యోత్స్న అయితే, ఏంటి దీప, ఈ డీల్ నీకు ఓకే కదా, ఏంటి అర్థమైందా అని చెప్పి అంటే, దాంతో దీప అయితే నాకు ఈ డీల్ ఓకే అని చెప్పి అంటుంది. అది వినగానే జ్యోత్స్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, దీప ఎంత ఈజీగా ఒప్పుకుంటుందని నేను అస్సలు అనుకోలేదు అని చెప్పి జ్యోత్స్న అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.